ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ హైదరాబాద్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో విద్యాపీఠ్ అంటే మన ఏంటంటే ఆన్లైన్ కాదు, ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్. అండ్ ఆన్లైన్ అయితే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆన్లైన్ అయితే సూపర్ అనే చెప్పొచ్చు. సో డెఫినెట్లీ చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ ఆన్లైన్లో మంచిగానే ఉంది. అండ్ ఎందుకంటే మనము అఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అండ్ ప్రైస్ అంటే ఓవరాల్గా మంచి క్వాలిటీ కంటెంట్ కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఆఫ్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్ అంత సక్సెస్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్లైన్లో డిజాస్టర్ అయ్యింది అనేది స్టూడెంట్స్ కొంతమంది చెప్తున్నమాట. ఎందుకంటే మనం పీడబ్ల్యూ చూసి జాయిన్ అవుతున్నాము, అలక్ పాండేని చూసి జాయిన్ అవుతుంటే అలక్ పాండే అయితే ఖచ్చితంగా హైదరాబాద్ అయితే వచ్చి క్లాసులు చెప్పడం ఫస్ట్ పాయింట్, చాలా క్లియర్గా వినండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఢిల్లీలో లేకపోతే కోటాలో ఉన్న లేకపోతే ఇట్లా టాప్ ఇన్స్టిట్యూట్స్ అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చి చెప్పే పరిస్థితి ఉండదు. వేరే ఇంటర్ అనేది డెఫినెట్లీ ఒకరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు, ఒక ఫ్రాంచైజ్ లాగో లేకపోతే ఇంటర్ ఒకరు హ్యాండిల్ చేయడము. సో దాంతోపాటు దీనికి సంబంధించి జేఈఈ నీట్ కోచింగ్ అనేది వీళ్ళు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే మనము ఇక్కడ చూసుకుంటే డౌట్స్ క్లియరెన్స్ కానీ తర్వాత వచ్చేసి ఇంటర్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే మనం జేఈ నీట్ ఆ రెండు ఉంటే సరిపోతుంది, ఇంటర్ అంది. కొన్ని కాలేజెస్ నమ్మండి, కొన్ని కాలేజెస్ కేవలం ఇంటర్ మార్క్స్ బేసిస్తోనే జేఈకి సంబంధించి అంటే ఈ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే మనకి ఏదైతే సీట్ అలొకేషన్ అనేది ఇంటర్ మార్క్స్ మీద కూడా బేస్ మీద కూడా వస్తూ ఉంటాయి. సో అందుకనే మనం ఏంటి అంటే హోలిస్టిక్ వీలో ఇంటర్ క్లాసులు సరిగ్గా ఉన్నాయా లేదా, అండ్ మార్నింగ్ నుంచి స్టడీ అవర్స్ ఉన్నాయా లేదా, ఎవరు సూపర్విజన్లో ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ అది ఏదైతే చెప్తా ఉన్నారో మనం చేరే బ్రాంచ్ పీడబ్ల్యూ హైదరాబాద్ ఏ బ్రాంచ్లో జాయిన్ అవుతున్నామో ఆ బ్రాంచ్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, దాంతోపాటు మంచి ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, సో ఒక సిస్టమేటిక్గా ఉందా, ఆర్గనైజ్డ్గా ఉందా, అండ్ ఇంటర్ కూడా బాగా కవర్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ విషయం చూసుకుంటే పీడబ్ల్యూ అన్ని బ్రాంచెస్ బాగోవని కాదు, అలాగని బాగుంటాయని కూడా కాదు. ఖచ్చితంగా మీరేంటి అంటే ఏది మంచిదో ఎతికి సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇది ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ ఆన్లైన్ అయితే మంచి ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్ ఇంకొకరు అనొచ్చు నారాయణ, శ్రీ చైతన్య లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్స్ అన్ని బ్రాంచెస్ బాగున్నాయి అంటే ఎక్కడైనా కానీ, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ, ఏ బ్రాండ్ అయినా కానీ, ఆకాష్ అయినా లేకపోతే బన్సాల్ అయినా కానీ, తర్వాత ఇంకోటైనా కానీ, ఏదైనా కానీ మనకి ప్రతి బ్రాంచ్ మనం క్రాస్ వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని ఎలా ఉంటుందంటే ఒక 2-3 బ్రాంచుల నుంచి ర్యాంక్స్ వస్తే వీళ్ళందరూ అన్ని దాంట్లో నుంచి వచ్చాయన్నట్లు, జనరల్గానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయన్నట్లు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, సహజం ఇది. సో దీనికి సంబంధించి కొన్ని ఫైన్లు కూడా పడ్డాయి కొంతమందికి, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. దాని గురించి కూడా వార్తల్లో మనం చూసాము. సో ఇది ఒకసారి చూడండి, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.